అవకాశం దయచేసినందుకు దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా చూస్తున్న మీ అందరికీ కూడా దేవుని నామమున వందనాలు తెలియజేస్తాను. నా పేరు స్టాంటన్ జేమ్స్. ఈ ప్రపంచంలో చాలా మటుకు బాధతోటి కానీ చింతతోటి కానీ ఉన్నారు. ఈ విషయమై నేను పార్ట్ 1 ఇదే అంశం మీద పార్ట్ 1 వీడియో తీసాము. ఆ పార్ట్ 1 వీడియోలో కూడా ఈ అంశాలను 1, 2, 3 అంశాలను మనము చూసి ఉన్నాం. అయితే ఆ విధంగా ఆ పార్ట్ 1 వీడియోని కూడా మీరు చూడవలసిందిగా కోరుతున్నాను. దీంట్లో ఇంకా కొన్ని 3-4 విషయాలు మనం చూద్దాం. చింత ఎప్పుడైతే మనకి ఎక్కువగా చింత కలుగుతుందో ఆ చింతను ఎదుర్కోవడం ఎట్లా అని అంటే ఒక చిన్న చిట్కా నేను చెప్తాను. అది దేవుని వాక్యంలో నుంచి ఉన్న చిట్కానే. అది ఏ విధంగా అంటే 1 తెస్సలోనిక 5:18 ఏం చెప్తాడు దేవుడు అని అంటే, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇక్కడ ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని దేవుడు చెప్తా ఉన్నాడు. దాని తర్వాత ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తం, ఇది దేవుని చిత్తం అని కూడా చెప్తా ఉన్నాడు. అయితే మీకు స్ట్రెస్ కానీ, పెయిన్ కానీ, లేకపోతే యాంగ్జైటీ కానీ, చింత, బాధ, లేకపోతే ఒక్కొక్కసారి ఆ చింత ఎంత భయంకరంగా ఉంటుందని అంటే ఎక్స్ట్రీమ్ స్టెప్స్కి మనం వెళ్ళిపోతూ ఉంటాం కదా. ఎక్స్ట్రీమ్ స్టెప్స్ మనం చూసే చాలా మటుకు సుసైడ్స్ కానీ, డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. మెంటల్ యాగోనీ ఉంటుంది, ఏం చేయాలన్న తోచదు. ఇటువంటి టైంలో దేవుడు చెప్తా ఉన్నాడు, థ్యాంక్స్ చెప్పమంటా ఉన్నాడు. ఎట్లా థ్యాంక్స్ చెప్తాం? ఇట్ ఈస్ హైలీ డిఫికల్ట్ కదా. మనం ముందే ఆల్రెడీ మనం స్ట్రెస్లో ఉన్నాం. బట్ ఆర్ వే ఆఫ్ లివింగ్, ద క్రిస్టియన్ వే ఆఫ్ లివింగ్, ద వాక్యం ఏమని చెప్తుందంటే ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. గాడ్ వాంటెడ్ అస్ టు బి థ్యాంక్ఫుల్ ఇన్ ఎవ్రీథింగ్. ఎందుకు అనంటే దేవుడు మనల్ని పరీక్షించడానికి కూడా ఒక్కొక్కసారి కొన్ని సందర్భాలు వస్తాయి. అబ్రహాము విషయం మనం తీసుకుంటే అబ్రహాంకి అనేకమైన విషయాలలో దేవుడు పరీక్ష ఉంటుంది కదా. ఆ యొక్క వాళ్ళ తండ్రి ఊరిని వదిలేసి, ఆ బబులోన్ని వదిలేసి అక్కడ నుంచి అరణ్య ప్రాంతంలోకి రావడమే ఒక పెద్ద పరీక్ష. దాని తర్వాత ఆయనకు అంటే 100 years ఏజ్ వచ్చినప్పుడు ఒక కొడుకుని ఇచ్చినట్టే ఇచ్చేసి మళ్ళీ బలి కోరుతాడు. అది ఇంకొక దాని తర్వాత ఆ బలి కోరినప్పుడు ట్రై టు అండర్స్టాండ్ హిజ్ మెంటల్ యాగోనీ, ఎంత స్ట్రెస్కి లోనై ఉంటాడు. కానీ హీ వాజ్ థ్యాంక్ఫుల్ టు గాడ్, యూ హ్యావ్ గివెన్ అండ్ యూ ఆర్ టేకింగ్ ఇట్ అని అనుకున్నాడు. మరి ఎట్లనో హీ వెంట్ ఫార్వర్డ్. ఆయన ముందరికి వెళ్ళి ఇసాకుని బలి చేయడానికి ఆయన ముందరికి వెళ్ళిపోయాడు. సో మనము ఇటువంటి విశ్వాసము కలిగిన వాళ్ళ యొక్క చిల్డ్రన్, మనమందరం కూడా ఇటువంటి వాళ్ళ విశ్వాసం కలిగిన వాళ్ళ యొక్క చిల్డ్రన్ కాబట్టి మనం కూడా ఏం చేయాలనంటే ఎప్పుడైతే మనకు స్ట్రెస్ కానీ పెయిన్ఫుల్ పాయింట్స్ వచ్చినప్పుడు, ప్రతి ఒక్కరి జీవితంలో వస్తుందండి. ఇది ఒకరికి వస్తుంది ఒకరికి రాదు అని కాదు. డబ్బు ఉన్న వాళ్ళకి వస్తుంది, లేని వారికి వస్తుంది. ప్రతి ఒక్కరు, ఎవ్రీబడి ఈజ్ ఇన్ ద సేమ్ థింగ్. అయితే ఈ స్ట్రెస్ వచ్చినప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు, బీ థ్యాంక్ఫుల్. ప్రతిరోజు మీరు ఒక 3 కృతజ్ఞత అంశాలు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని ఎక్కడెక్కడ అంటే ఆశీర్వదించుండు, ఎక్కడెక్కడ మిమ్మల్ని బ్లెస్ చేసినది జ్ఞాపకం చేసుకొని, దేవా ఇవన్నీ బ్లెస్సింగ్స్ నాకు ఇచ్చినావు, ఇది ఒక పెయిన్ పాయింట్ ఇచ్చినావు, బట్ స్టిల్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ. ఈ పెయిన్ పాయింట్ నుంచి కూడా మీరు నన్ను బయటికి తీసేస్తారని చెప్పేసి. సో వన్ ఆఫ్ ద స్ట్రాటజీ ఈజ్ బీయింగ్ థ్యాంక్ఫుల్. దాని తర్వాత ఇంకొక స్ట్రాటజీ ఏంటిది అంటే దేవునిలో విశ్రాంతి పొందడం. పెయిన్ఫుల్గా ఉన్నప్పుడు లిటరల్గా చెప్పాలనంటే మనకున్న చింత, బాధ ఇదంతా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు రెస్ట్లెస్నెస్ అయిపోతుంది, కంప్లీట్ రెస్ట్లెస్నెస్ అయిపోతుంది. నిద్ర పట్టదు, మధ్యరాత్రిలో లేచి తిరుగుతూ ఉంటాం అటు ఇటు, ఆలోచనలు రావు, మంచి ఆలోచనలు రావు, నిద్ర పట్టని పరిస్థితి ఉంటుంది. అటువంటి టైంలో ఎక్కడ నిద్రపోవాలనిపిస్తుంది అంటే మనం ఫిజికల్గా భూమి మీద ఉన్నాం కాబట్టి ఒకవేళ అమ్మ ఉంటే అమ్మ దగ్గర పండుకుందామా అన్నట్టు అనిపిస్తుంది కదా. అయితే దేవుని వాక్యం ఏమని చెప్తా ఉంది, రోమీయులకు రాసిన పత్రిక 8:28 దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. అయితే దేవుడి ఈ యొక్క స్ట్రెస్, పెయిన్ఫుల్ ఈ యొక్క సిచ్యువేషన్స్ మనకు ఎందుకు తీసుకొస్తున్నాడు అని అంటే ఈ వాక్యం ఏం చెప్తుందంటే మేలు కలుగుటకై, అంటే కొంచెం ఫ్యూచర్లో ఇంకొంచెం మేలు కలుగుతుంది కాబట్టి ఇప్పుడు ఆ పెయిన్ఫుల్ ఫేస్లో నుంచి మనం పోతా ఉన్నాం. ఆ పెయిన్ఫుల్ ఫేస్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే రెస్ట్ ఇన్ ద లార్డ్, దేవునిలో విశ్రాంతి తీసుకోవాలి కదా. చాలా కష్టం అని అనిపిస్తుంది కానీ ట్రై టు డూ దిస్. దేవా నాకు నిద్ర వస్తలేదు, నేను చాలా ఉంది, నాకు ఐ నో ఐ ట్రస్ట్ ఇన్ యూ, నేను నిన్ను విశ్వసిస్తున్నాను దేవా, కొన్ని రోజులైనాక నాకు మంచి కాలం వస్తుంది. కానీ ఈ ఫేస్ ఏదైతుందో, ఈ 2-3 days, ఈ 1 week, ఈ 1-2 months, ఈ 3 months, ఈ 1 year నన్ను నువ్వు కాపాడు, నాకే నువ్వు విశ్రాంతిని అనుగ్రహించు అని దేవుని ఒడిలోకి నువ్వు వెళ్ళిపోతే ఐఎమ్ షూర్ చాలా మటుకు మనకు ఆ పెయిన్లో నుంచి మనము రిలీఫ్ అయిపోతూ ఉంటాం. వ్యాపారంలో నేను బిజినెస్ వరల్డ్ నుంచి కూడా వచ్చిన, MBA చేసిన తర్వాత చాలా జాబ్స్ చేశాను. అక్కడ నేను చూస్తాను కదా, ఆ వ్యాపారంలో ఉన్నప్పుడు ఆ వ్యాపారం నష్టపోతుంది అని తెలుస్తుంటే
అప్పుడు ఆ బిజినెస్ మ్యాన్ యొక్క పరిస్థితి చూడాలా. నిద్ర ఉండదు, ముఖంలో కళ కనిపించదు, రక్తం లేనట్టు కనిపిస్తూ ఉంటాడు. ఇన్ని ఆయన కంప్లీట్ డీగ్రేడ్ అయిపోతూ ఉంటాం వెన్ థింగ్స్ ఆర్ నాట్ వర్కింగ్ విత్ అస్. బట్ ఆ టైంలో ఇది మన జీవితాలలో కూడా రావచ్చు, ఖచ్చితంగా వస్తుంది, మనం అందరం కూడా అనుభవించిన వాళ్ళమే. అటువంటి టైంలో రెస్ట్ ఇన్ ద లార్డ్. ఎంత సింపుల్ స్ట్రాటజీ చెప్తున్నాడు అంటే, కమ్ ఐ విల్ గివ్ యూ రెస్ట్. దేవుడు అంటున్నాడు, నేను నీకు రెస్ట్ ఇస్తాను. నేను ఎందుకు ఈ పరిస్థితి నీకు తీసుకొచ్చిన అంటే, కొంచెం కాలం తర్వాత నీకు మేలు కలుగుటకు. అది ఏమంటాడు అంటే, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, అంటే మనందరాన్ని ఎప్పుడైతే దేవుడు మనల్ని పిలిచిండో, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవన్నీ ఎరుగుదుము. మేలు కలుగుటకై ఇవన్నీ సమస్తము సమకూడి జరుగుతున్నాయి. సో రెస్ట్ ఇన్ ద లార్డ్. ఇది ఇంకొక స్ట్రాటజీ మనం స్ట్రెస్లో ఉన్నప్పుడు మనం అవలంబించాల్సింది. దాని తర్వాత ఇంకొక స్ట్రాటజీ, స్ట్రెస్లో ఉన్నప్పుడు మెయిన్గా మనకు ఎఫెక్ట్ పడేది ఎక్కడనంటే మన ఫిట్నెస్ మీద. ఆరోగ్యం పాడైపోతుంది. అన్నం తిన్నా అది ఒంటికి పట్టదు. దాని తర్వాత వీ విల్ హ్యావ్ మెంటల్ టార్చర్, బక్కగా అయిపోతూ ఉంటాము. చూసిన ప్రతి ఒక్కడు ఏమంటా ఉంటాడు అంటే, ఏమైంది నీకు ఇట్లా అయిపోయాను అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. వానికి ఏమైందో ఏమో కానీ కంప్లీట్ వీక్ అయిపోయాడు, వాడు కంప్లీట్ మెంటల్ స్ట్రెస్, నాకే బాధ అనిపించింది మనం చూసినప్పుడు. ఈ రకంగా రకరకాలైన స్టోరీస్ వస్తూ ఉంటాయి. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏమవుతుంది, స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ తోటి అని అంటే, దాని బై ప్రోడక్ట్ ఏంది అని అంటే, మన హెల్త్ నాశనం అవుతూ ఉంటుంది. అయితే దీనికి దేవుడు ఏమని చెప్తా ఉన్నాడు అని అంటే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు చూస్తే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మీ దేహముతోటి దేవుణ్ణి మహిమపరచాలనంటే ఈ దేహము ఆరోగ్యంగా ఉండాలి కదా. ఈ ఆరోగ్యంగా ఉండాలి అంటే, ఈ స్ట్రెస్లో ఉన్నప్పుడు డెఫినెట్లీ ఆ యొక్క పెయిన్ మనల్ని తినేస్తుంటుంది లోపల నుంచి. కానీ మనము ఏం చేయాలి, దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఏం చేయాలంటే హెల్త్ని కాపాడుకోవాలి. ఈ హెల్త్ని కాపాడుకోవడంలో డైలీ ఎక్సర్సైజే కానీ, మంచి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడం కానీ, దాని తర్వాత మంచి సమయానికి నిద్రపోవడం కానీ, ఇవన్నీ చేసుకోవాలి. వీటన్నిటిలో కూడా దేవుడే మనకు సహాయం చేస్తాడు. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ వెన్ యు ఆర్ ఇన్ స్ట్రెస్ అండ్ వెన్ యు ఆర్ ఇన్ యాంగ్జైటీ. టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ, బికాస్ ఈ బాడీ తోటి చాలా పనులు చేసేది ఉంది. అఫ్ కోర్స్ ఓ రోజు చనిపోయిన రోజు చనిపోతాం, దాని తర్వాత ఇది ఇక్కడ వదిలేస్తాం, మనం వెళ్ళిపోతాం. వెన్ వీ హ్యావ్ ఎన్ ఎటర్నల్ లైఫ్, దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ ఉన్నన్ని రోజులు వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ బాడీ. మంచి న్యూట్రిషనస్ ఫుడ్ తీసుకోండి, మంచిగా దీన్ని కాపాడుకుంటే దేవుని మహిమార్థమై ఈ యొక్క దేహాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి స్ట్రెస్లో ఉన్నప్పుడు దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద గుడ్ థింగ్. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటిది అంటే, స్ట్రెస్లో ఉన్నప్పుడు యూ షుడ్ ఆల్వేస్ సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ గాడ్లీ కమ్యూనిటీ. స్ట్రెస్లో ఉన్నప్పుడే కాదు, ఐ వుడ్ సే ఎనీ టైం ఒక గాడ్లీ కమ్యూనిటీ తోటి మనము ఎప్పుడైతే ఉంటామో, ఇట్ ఈస్ ఈజీ ఫర్ అస్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ స్ట్రెస్. దీన్ని నేను చెప్పిన మాటలు కాదు, హీబ్రూ పత్రికలో రాసిన 10వ అధ్యాయంలో 24-25 వచనాలు అంటూ ఉన్నాడు, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు. సమాజంగా అనంటే క్రైస్తవ సమాజంగా వాళ్ళందరూ కూడుకొనుట అంటే కొన్ని రోజులు స్టాప్ చేసినట్టుండు, చర్చ్కి పోవడం అదంతా. అయితే అక్కడ అంటే సమాజంగా కూడుకొనుట మానక అంటే యూ హ్యావ్ టు డూ యువర్ కమ్యూనిటీ మీటింగ్స్, ఫెలోషిప్ గ్యాదరింగ్స్ అనేటివి మనకు కావాలా. దాని తర్వాత అంటుంటే, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుచు ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలనని ఆలోచింతుము. అంటే ఏమంటా ఉన్నాడు అనంటే, ఇక్కడ ఫెలోషిప్ చేసినప్పుడు ఏమైపోతుందంటే, ఎక్కువగా ఫెలోషిప్ చేయండి అటువంటి టైం వచ్చినప్పుడు. ఏ టైం అని అంటాడు, ఇక్కడ రాసింది ఏంటంటే, ఆ దినము సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ సమీపిస్తున్న కొద్దీ మీరు ఎక్కువగా అలాగా చేయండి. ఏంటిదంటే జాయిన్ టుగెదర్, ఫెలోషిప్ చేయండి, ఇంకా ఎక్కువగా మాట్లాడండి, ఎక్కువగా ప్రేమను ప్రదర్శించండి. దాని తర్వాత మంచి పనులు చేయండి. ఈ మంచి పనులు చేయడంలో ఒకరినొకరు పురికొల్పుచ్చు అని అంటే ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుంటూ చేసుకోండి అని చెప్తా ఉన్నాడు. సో సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ ఎ గాడ్లీ కమ్యూనిటీ, సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ గుడ్ పీపుల్, గుడ్ చర్చ్ గోయింగ్ పీపుల్. దీన్ని ఎట్లా చేస్తాం మనము అని అంటే, డిపెండింగ్ అపాన్ యువర్ ఏజ్. ఇఫ్ యూఆర్ సండే స్కూల్ గోయింగ్ చిల్డ్రన్, దెన్ సండే స్కూల్లో జాయిన్ కండి. యూత్ ఫెలోషిప్లో ఉన్నవా, ఇఫ్ యూఆర్ గోయింగ్ త్రూ ద స్ట్రెస్, పెయిన్ అండ్ ఎవ్రీథింగ్, ఇమ్మీడియట్లీ గో అండ్ జాయిన్ ఇన్ సమ్ చర్చ్, యూత్ ఏదైనా దేంట్లోనన్నా జాయిన్ కండి. మెన్స్ ఫెలోషిప్ ఉంటే మెన్స్ ఫెలోషిప్లో జాయిన్ కండి, ఒక చర్చ్లో జాయిన్ కండి, ఒక కమ్యూనిటీలో తిరగండి, ప్రేయర్ ఫెలోషిప్స్లలో జాయిన్ కండి. దాని తర్వాత
కమ్యూనిటీ బిల్డింగ్ దాంట్లో జాయిన్ కండి, వాలంటీర్గా కొన్ని యాక్టివిటీస్లలో జాయిన్ కండి. ఇట్లా చేసినప్పుడు ఏమైపోతుంది అంటే వీ విల్ హ్యావ్ ఎంటైర్లీ గార్డెడ్ బై గాడ్ లవింగ్ పీపుల్. ఎప్పుడైతే ఈ గాడ్ లవింగ్ పీపుల్తో మనం సరౌండ్ అవుతామో ఐ థింక్ దే విల్ బీ ఎంకరేజింగ్ అస్. దాంట్లో నుంచి మనం స్ట్రెస్లో నుంచి, పెయిన్లో నుంచి బయటికి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇదే ఈ వచనం చాలా మా ఛానల్కి ఈ యొక్క 25వ వచనం చాలా, ఈ యూట్యూబ్ ఛానల్ చేయడానికి ఈ యొక్క 25వ వచనం ఆ దినము సమీపించుట. ఎందుకంటే ఎండ్ టైం ప్రాఫెసీ ఒకటి చెప్తా ఉన్నాం, దాని తర్వాత మీరు చూచిన కొలది ఎక్కువగా అలాగూ చేయొచ్చు, ప్రేమ పుచ్చుకొని సత్కారములు చేయొచ్చు అంటే ఎండ్ టైం ప్రాఫెసీ ఒకటి చెప్తా ఉన్నాం ఇందులో, దాని తర్వాత క్రిస్టియన్ లివింగ్ ఒకటి చెప్తా ఉన్నాం. ఎందుకంటే దేవుని రాకడ అతి సమీపంలో ఉన్నది. ఈ అర్జెన్సీ ఎప్పుడైతే ఉన్నదో దీంట్లో క్రైస్తవ జీవితం ఏ విధంగా ఉండాలి, ఎంత మంచిగా మనం తయారు చేసుకోవాలి, ఒకరినొకరం ఎట్లా ఎంకరేజ్ చేసుకోవాలనే విషయాలను ఈ యొక్క ఛానల్లో చెప్తా ఉన్నాం. సో ఈ యొక్క వీడియోలో ఫోర్ థింగ్స్ దట్ వీ హ్యావ్ సీన్. వన్ ఈజ్ బీయింగ్ థ్యాంక్ఫుల్. అంటే థ్యాంక్ఫుల్గా ఉండి మనము ప్రతి విషయంలో థ్యాంక్ఫుల్గా ఉండడం ఒకటి చూడాలి. సెకండ్, దేవునిలో విశ్రాంతి పొందడం అనేది ఒకటి చూడాలి. థర్డ్, ఈ యొక్క శరీరాన్ని, ఈ యొక్క దేహాన్ని దేవునికి ఆలయంగా చూసుకొనుడి, లేకపోతే దేవుని మహిమపరచడానికి ఈ యొక్క శరీరం కానీ ఈ శరీరం దేహంని మనం భద్రపరచుకోవాలి. దాని తర్వాత ఫోర్త్ థింగ్ వచ్చి సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ గాడ్లీ కమ్యూనిటీ. ఇక్కడ వరకు చూసిన మీరందరికీ కూడా దేవుని నామమున వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇది సెకండ్ పార్ట్ ఆఫ్ ద వీడియో అండి. థర్డ్ పార్ట్ ఆఫ్ ద వీడియో కూడా ఉన్నది. దయచేసి ఈ టూ వీడియోస్, ఫస్ట్ వీడియో చూడండి, సెకండ్ వీడియో చూడండి, థర్డ్ వీడియో కూడా చూడండి. ఇంకా వేరే వీడియోస్ కూడా మేము తయారు చేస్తున్న వీడియోస్ అన్నీ కూడా చూడండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ప్రార్థన చేయండి, షేర్ చేయండి, మీ యొక్క సహకారాన్ని అందించండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.